నాకు పాఠాలు నేర్పించి నాకు మార్గదర్శనం చేసిన మా గురువులందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. వాళ్ళందరి యొక్క మార్గదర్శనం కారణంగానే నేను మామూలు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ఈ విశ్వవిద్యాలయం కావలసిన ప్రాథమిక పునాదిని నాకు ఏర్పాటు చేసిన ఈ పని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు నా మనసు చాలా భావోద్వేగంతో నిండిపోతుంది. తెలుగు జాతి గర్వకారణమైన మన ఆంధ్రప్రదేశ్ సార్ సిఆర్ రెడ్డి గారి యొక్క దార్శనికతతో, ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి మార్గదర్శనంలో, అలాగే ఆ రోజు ఉన్నట్టు శ్రీకృష్ణ గారి మార్గదర్శనంలో ఈ విశ్వవిద్యాలయం చాలా ముందుకు వెళ్ళింది. నేను ఈ విశ్వవిద్యాలయ దినోత్సవం సందర్భంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ విశ్వవిద్యాలయానికి మొదట్లో భూరి విరాళం ఇచ్చి కావలసిన భూమిని ఇచ్చినట్టు యొక్క మన జైపూర్ మహారాజా విక్రమ్ దేవ్ వర్మ గారిని, ఆ తర్వాత పూర్తి సహకారం అందించినట్టు యొక్క విజయనగరం మహారాజుల గారిని, ఆ తర్వాత బొబ్బిలి రాజుల వారిని, తర్వాత మన పిఠాపురం, అలాగే నూజివీడు ఈ సంస్థానాల్లో ఉండి మన విశ్వవిద్యాలయం యొక్క ఎదుగుదలకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా వారందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో నేను పెద్దగా మాట్లాడను, ఎందుకంటే ఇంకా మాట్లాడవలసిన ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు, ఇంతకుముందు మాట్లాడినట్టు మిత్రులు అందరూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, కేవలం డిగ్రీలు తీసుకోవడమే కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. అంటే ఆ యొక్క ఎగ్జాంపులరీ ఎంప్లాయబిలిటీ సంపాదించాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఈ విశ్వవిద్యాలయాల బోధన కేంద్రాలుగా మిగిలిపోకుండా పరిశోధన కేంద్రాలుగా మారాలనేది నా యొక్క కోరిక. కేవలం థీసిస్ పేపర్లకే పరిమితమైన కాకుండా క్షేత్రస్థాయిలో అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 40వ స్థానానికి చేరడం శుభపరిణామమే. అయినా విద్యార్థుల్లో పేటెంట్లపై ఇంకా అవగాహన పెరగాలి. ప్యూర్ సైన్సెస్ పై ఆసక్తి తగ్గి మౌలిక విజ్ఞానాన్ని విస్మరిస్తున్నామనే విషయాన్ని అందరం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. స్థానిక అవసరాలే కాకుండా ప్రపంచ సమస్యలకు పరిష్కారం అందించే స్థాయికి మనం ఎదగాలి. పర్యావరణాన్ని హితాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలి, పరిశోధన చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. అందుకని ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలా, ప్రకృతితో కలిసి జీవించాలా. ఆ ప్రకృతి రక్షణకు మనందరం, ఎందుకంటే మీరందరూ కూడా భావి భారతదేశ పౌరులు, మనందరం కూడా దానికి అంకితం కావాలా, ప్రకృతిని రక్షించుకోవాలా. ఎందుకంటే మారుతున్న ఈ వాతావరణ పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్ పెద్ద సవాలుగా మారింది. ఆ సవాళ్ళను ఎదుర్కోవడం కోసం యువతరం ప్రకృతితో మమేకమై ముందుకు సాగాలని, మరిన్ని పరిశోధనలు చేయాలని కోరుతున్నాను. మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అందువల్ల సముద్రపు అలల నుంచి సుస్థిర విద్యుత్ ఉత్పత్తి పరిశోధనలను ముమ్మరం చేయాలి. దాంతోపాటు స్వీయ వనరులతో ఇంధన అవసరాలు తీర్చుకున్నప్పుడే నిజమైన దేశ సార్వభౌమత్వం సాకారం అవుతుంది. మన యువత మన దేశ భవిత. అందుకే ఈ సందర్భంగా యువతకు 4 సూచనలు చేస్తాను నేను. 1, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకోండి. 2, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోండి. మంచిగా అలవాట్లు ఉదయాన్నే సూర్యోదయంతో లేయడం, సూర్యాస్తమయానికంతా పళ్ళు ముగించుకునే పరిస్థితిని మనం అందరం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దాంతోపాటు 2వది ఆరోగ్యకరమైన జీవన శైలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగిపోతూ ఉన్నాయి, పెద్ద సవాలుగా తయారవుతున్నాయి. క్యాన్సర్, డయాబెటిక్, ఇంకా అనేక రకాల వ్యాధులు అనేక చిన్న వయసులో కూడా వస్తున్నాయి. వీటన్నిటినీ కారణం జీవన శైలి, లైఫ్ స్టైల్. అందుకని అందరి యువత అంతా కూడా జీవితంలో ఆ యొక్క జీవన శైలిలో మార్పులు తేవడం కోసం ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇవాళ డ్రగ్ మినాన్స్ ఒక పెద్ద సవాలుగా తయారైపోయింది. ఈ వ్యసనానికి దూరంగా ఉండాల్సిందిగా విద్యార్థులందరినీ కోరుతున్నాను. మీ తోటి మిత్రులు కూడా ఆ విధంగా తయారు చేయాలని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మన మూలాలను మర్చిపోకూడదు. మనం ఎవరో, మనం ఎక్కడి నుంచి వచ్చాం, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, చదువుకున్న విద్యాలయాన్ని, పాఠం చెప్పిన గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కన్న తల్లి, మనకు జన్మనిచ్చిన అమ్మ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. అమ్మ అంటే
నానగూడ. 2 జన్మభూమి. మనం ఏ ఊరి నుంచి వచ్చామో ఆ ఊరిని జీవితంలో గుర్తుపెట్టుకొని మనం ఏ స్థాయికి వెళ్ళినా ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కృషి చేయాల్సి ఉంది. 3వది మనకి పాఠాలు చెప్పిన అధ్యాపకులు, గురువులు, సంస్థ. ఇవాళ 7వ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మన జీవితంలో మన యొక్క విశ్వవిద్యాలయం మనకి పాఠాలు చెప్పినట్టు యొక్క మేస్తాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి అందరికి కూడా మనం చేస్తున్నాను. దీంతోపాటు మన మాతృగర్భం నుంచి వచ్చిన మాతృభాషను మనం మర్చిపోకూడదు. తెలుగే మన వెలుగు. తెలుగు అంటే మన కంటి చూపు లాంటిది. కంటి చూపు బాగుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. తెలుగు మన కంటి చూపు, ఇంగ్లీషు మన కళ్ళద్దాలు. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి నాలుగు నుంచి ఏది రాదనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చుగా మీ అందరికీ మనం చేస్తాను. అందుకని మనం అన్ని భాషలు నేర్చుకోవాలి తప్పనిసరిగా. ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చుగా నేను యువతలంతా కూడా కోరుతూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ఈ విశ్వవిద్యాలయం గతంలో అనేక మంది ప్రముఖులు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఇందాక చెప్పారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కావచ్చు, లేకపోతే విఎస్ కృష్ణ గారు కావచ్చు, లేకపోతే ఈ యొక్క కేంద్రంగా పనిచేసే యొక్క పెద్దలు, ప్రధానంగా శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు, సిఆర్ రెడ్డి అంటుంటాం. నాకు ఈ సిఆర్ రెడ్డి, పిఆర్ కాలేజీ, విఆర్ కాలేజీ ఇలాంటివి ఇష్టం ఉండదు. పూర్తి పేరుతో పిలవాలి ఎవరినైనా కూడా. ఈ పొట్టి మాటలు ఇంగ్లీష్ వాళ్ళు పోతా మనకు అలవాటు చేసిపోయారు. దయచేసి పొట్టి మాటలు మాట్లాడద్దు. పూర్తి పేరుతో పిలవండి. నీ పేరు ఏందయ్యా అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు అని చెప్పగలిగి ఉండాలి గర్వంగా. అంతేగాని కేఆర్ నాయుడు అన్నాం అనుకోండి, సందేశం వెళ్ళదు దాంట్లో. అందుకని దయచేసి పిల్లలారా, మీరందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశం భవిష్యత్తు, మాతృభాషను గౌరవించండి. పూర్తి పేరుతో ఉచ్చరించండి. మీ మూలాలను జనానికి తెలియజెప్పే విధంగా ఆ విధంగా వ్యవహరించవలసిగా మీ అందరికీ మనవి చేస్తాను. రోడ్డు పేర్లు ఎంజీ రోడ్ అని పెడతారు. మహాత్మా గాంధీ రోడ్డు, మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. సర్దార్ పటేల్ రోడ్ని ఎస్పీ రోడ్ అని పెడతారు. ఎందుకు మనకి ఆ ఇంగ్లీష్ వాడు పోతా మనకి అలవాటు చేసిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అలవాటు ఇంకా వదిలిపెట్టకుండా ఉంది. కాబట్టి దయచేసి అందరికి కూడా మన భాషలో మాట్లాడడం, మన భాషల్లో ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించడం, తద్వారా ముందుకు వెళ్ళే ప్రయత్నం అందరూ చేయాలని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ఇందాక ఇంకొక మాట అన్నాను, మంచి జీవన శైలి. మంచి జీవన శైలి అంటే మంచి అలవాట్లు. రెండవది పౌష్టికమైన భోజనం విషయం వెంకయ్యనాయుడు గారు ఇంత పెద్ద నాయకుడు వచ్చి మనకి భోజనానికి గురించి చెప్తున్నాడని. దయచేసి ఈ పాశ్చాత్య వ్యామోహానికి లోను కాకండి. ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ మన ఒంటికి పడవు. మన ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని, ఆ భాషను, ఆ యొక్క వంటకాలను, ఆ జీవన శైలిని మనం ఎప్పుడు అదే విధంగా కొనసాగించాలి. నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు కొందరు అడిగాను నన్ను, సార్ నౌ దట్ యు హావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్, వాట్ అబౌట్ డ్రెస్ అని. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ దెర్ బి చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. అంటే డ్రెస్ మార్చదు. ప్రపంచ వేదికలు ఎక్కడికి వెళ్ళినా 65 దేశాలు తిరిగాను నేను. సరిగా ఉంటే తప్పితే ఇదే తెల్ల పంచ, తెల్ల చొక్కా వేసుకో. ప్రపంచం నీ చొక్కాని బట్టి కాదు, నీ వేషాన్ని బట్టి కాదు, నీలో ఉండే శక్తి, నీ యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ని బట్టి నేను సమాజం గౌరవిస్తుంది. అందుకని మంచి క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, శక్తిని సంపాదించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతూ, ఈ దేశంలో మనందరం పౌరులం. వేరు భాషలు ఉన్నాయి, వేరు ప్రాంతాలు ఉన్నాయి, వేరు కులాలు ఉన్నాయి. अलग भाषा, अलग वेश, फिर भी अपना एक देश. विविधता में एकता भारत का विशेषता. Irrespective of caste, creed, sex, religion and region, we are Indians, we are Bharatiyas. Be proud of Bharatiyata and follow Bharatiyata in your life అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరందరూ క్రమశిక్షణతో ఉండండి, కష్టపడండి. ఆఖరి మాట, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఒక పల్లెటూరులో పుట్టాను నేను. మా అమ్మ నాన్న చదువుకోలే, మా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు. అక్కడి నుంచి వీధి బడికి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి అటు నడుచుకుంటా వచ్చి దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి దాకా చేరానంటే
దానికి కారణం క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, అంకిత భావంతో మెలగడం, ఆలోచనలు పార్టీలు మార్చుకోకుండా ఉండడం ఉన్న దాంట్లోనే దాని కారణంగా అక్కడి దాకా చేరాను. అందుకని కష్టపడండి, ఇష్టపడిన పనిని కష్టపడి చేయండి, నష్టపడేది లేదు. మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. అందరం ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, ఎంపీలు కాకపోవచ్చు, మంత్రులు కాకపోవచ్చు, రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు కాకపోవచ్చు, కానీ సమాజంలో ఉన్నత స్థాయికి చేరాలంటే కష్టపడాలా. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఎయిమ్ హై, డ్రీమ్ హై, బట్ లాస్ట్ వర్డ్ చెప్పాడు, వర్క్ హార్డ్ అని. కష్టపడండి, ఇష్టపడిన పనిని కష్టపడి చేయండి, నష్టపడేది లేదు. ముందుకు నడవండి. ఈ యొక్క విశ్వవిద్యాలయం యొక్క పేరు ప్రఖ్యాతులను నిలబెట్టవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ విధులు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.